హోటల్ రూంలో అన్విత, ప్రియా మాట్లాడుతున్న సమయంలో రాఘవ్ నుండి కాల్ వస్తుంది. అతడు కిందకి రమ్మని అనడంతో ఆమె సందేహపడుతుంది. కిందకు రా అన్విత, నేనేమీ నిన్ను ఇబ్బంది పెట్టను. నీ పర్సనల్ విషయాలు మాట్లాడడానికి నేను పిలవడం లేదు. బిజినెస్ పని మీదే కాల్ చేస్తున్నాను. రాబోయే కార్ షోకి గెస్ట్ గా ప్రముఖ సెలబ్రిటీ వస్తున్నారు. ఆ కార్ షో థీమ్ గురించి నీతో డిస్కస్ చేయాలి అని అన్నాడు. అతని టోన్ గంభీరంగా మాట్లాడినట్టుగా వినిపించడంతో అన్విత ఆశ్చర్యపోతూనే కిందకు వస్తానని ఆన్సర్ చేసి కాల్ కట్ చేసింది. ఫోన్ మాట్లాడుతున్నంతసేపు ఆమె చెవి పక్కనే మొహం పెట్టి దొంగలా వారి మాటలు వినడానికి ట్రై చేసిన ప్రియా ఆమె ఫోన్ పెట్టేయగానే, రాఘవ్ ఏమంటున్నాడు? నేను షాడోకి అప్డేట్ ఇవ్వాలి. అసలే నిన్ను చూసుకోవడానికి నాకు పేమెంట్ ఇస్తున్నాడు అని కనుబొమ్మలు ఎగిరేస్తూ అంది. చిన్నగా నవ్విన అన్విత, ఓవర్గా థింక్ చేయకు, నెక్స్ట్ కార్ షో గురించి మాట్లాడడానికి కాల్ చేశాడు అని చెప్పింది. అలా అయితే పర్వాలేదు, లేదంటే షాడోకి చెప్పేస్తాను. అసలే చాలా ఫీజిస్తున్నాడు అని అంది ప్రియా. నీ పని బావుంది ప్రియా. ఇటు షాడో నీకు ఫీజిస్తున్నాడు, అటు ప్రవీణ్ జయరాం కూడా శాలరీ ఇస్తున్నాడు. 2 చేతులా సంపాదించడం అంటే ఇదే కదా అని అన్విత నవ్వుతుండగా, ప్రవీణ్ శాలరీ ఇస్తున్నాడని ఎవరు చెప్పారు? నేనిప్పుడు ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్నాను. నాకు స్టైఫెండ్ మాత్రమే ఇస్తున్నాడు. ఆ డబ్బులు ఆఫీస్కి ఇంటికి తిరగడానికి మాత్రమే సరిపోతున్నాయి అని బాధపడుతున్నట్టుగా అంది ప్రియా. అప్పటికే డ్రెస్ మార్చుకొని రెడీ అయిన అన్విత, నువ్వు ఊరికే బాధపడుతున్నావు ప్రియా. స్టార్ ఎంటర్టైన్మెంట్లో పనిచేసే వాళ్లకు ప్రొబేషనరీ పీరియడ్లో ఫుల్ శాలరీ ఇవ్వరు. కానీ వన్స్ రెగ్యులర్ అయ్యాక ప్రొబేషనరీ పీరియడ్లో ఇవ్వాల్సిన మొత్తం శాలరీని ఒకేసారి ఇస్తారు అని అంది. ఆ మాటలతో ప్రియా కళ్ళు ఆనందంతో మెరిశాయి. నిజమా అన్విత? అంటే ఇప్పుడు నాకు రావాల్సిన డబ్బు ఆ తర్వాత వస్తుందా? ఐఎమ్ సో హ్యాపీ. నేనింకా ప్రవీణ్ మీద కోర్టుకు వెళ్లాలనుకున్నాను. శ్రమదోపిడీ చేస్తున్నాడని ఆఫీస్లో ఉద్యమం లేపేద్దామనుకున్నాను అని అంది ప్రియా. అన్వితకు నవ్వొచ్చింది. ప్రియ ఆకతాయిగా మాట్లాడుతుందో లేదా సీరియస్గా మాట్లాడుతుందో ఆమెకు అర్థం కాలేదు. సరే సరే, కింద రాఘవ్ సార్ వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళాలి. నువ్వు ఇక్కడే ఉంటావా, ఇంటికి వెళ్తావా అని అన్విత అడగడంతో, నువ్వు లేనప్పుడు నేనిక్కడేం చేస్తాను, నేను కూడా వెళ్ళిపోతాను అని అంది ప్రియా. దాంతో ఇద్దరూ కలిసి డోర్కి లాక్ వేసి కిందకు వచ్చారు. హోటల్ ముందు కారును ఆపి బ్యానెట్కి ఆనుకొని స్టైల్గా నిలబడి అన్విత కోసం ఎదురు చూస్తున్నాడు రాఘవ్. ఈరోజు రాఘవ్ చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకుని టక్ చేసుకుని హుందాగా కనిపిస్తున్న రాఘవ్ని చూసిన అన్విత క్షణం పాటు ఆశ్చర్యపోయింది. ఏదో ఆలోచిస్తున్నవాడు తన దగ్గరకు నడుచుకుంటూ వస్తున్న ప్రియా, అన్వితలను చూసి వాళ్లకు ఎదురుగా వచ్చి, హాయ్ ప్రియా, మిమ్మల్ని అన్నయ్య ఆఫీస్కి రమ్మన్నాడు అని చెప్పాడు రాఘవ్. అతడు చెప్పేది ప్రియకు సరిగ్గా అర్థం కాలేదు. అందుకే ఏంటి అన్నట్టు ప్రశ్నార్థకంగా రాఘవ్ని చూసింది. మీతో ఏదో పనుందట, ఆఫీస్కి రమ్మన్నాడు. చాలాసార్లు ట్రై చేసినా కాల్ కలవలేదని చెప్పాడు అని రాఘవ్ చెప్పడంతో విషయం అర్థం చేసుకున్న ప్రియా, సరే నేను క్యాబ్లో వెళ్తాను అని అంది. దాంతో రోడ్డు మీద వెళ్తున్న క్యాబ్ పిలిచి అందులో ఎక్కించాడు రాఘవ్. ఆమె అటు వెళ్లగానే అన్విత వైపు తిరిగిన రాఘవ్, పద వెళ్దామని కారెక్కమన్నాడు. అప్పటి వరకు ఆ కారును సరిగ్గా పట్టించుకోని అన్విత కారులో ఎక్కమని అతడు చెప్పగానే కారు వైపు వింతగా చూసింది. పింక్ కలర్ కార్ని రాఘవ్ తీసుకురావడం ఇదే మొదటిసారి. సాధారణంగా పింక్ కలర్ కార్లు రోడ్ల మీద ఎక్కువగా కనిపించవు. కాబట్టి ఈ కారును రాఘవ్ డిజైన్ చేసి ఉంటాడని ఆమె అనుకుంది. పింక్ కలర్ కారణంగా ఆ కారు ఆమెకి బాగా నచ్చింది. దాంతో కారు వైపు ముచ్చటగా చూస్తూనే కారులో ఎక్కేసింది. ఆమె చూపులను గమనించిన రాఘవ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. రోడ్డు మీద కారు వేగంగా వెళ్తుంది. అన్విత కూడా ఏమీ మాట్లాడడం లేదు. అప్పటికే 5 నిమిషాలయ్యింది. ఆ సైలెన్స్ని రాఘవ్ తట్టుకోలేకపోయాడు. ఏంటన్విత, అలా సైలెంట్గా ఉండిపోయావు? ఏదైనా మాట్లాడితే ఏమైనా ప్రాబ్లం వస్తుందని భయపడుతున్నావా అని నెమ్మదిగా అడిగాడు. ఒక్కసారిగా అతని వైపు తల తిప్పిన అన్విత అలాంటిదేమీ లేదు అని సమాధానమిచ్చింది. చిన్నగా నవ్విన రాఘవ్, ఒకవేళ నువ్వు అలా అనుకున్నా కూడా ఆశ్చర్యమేమీ లేదు. కాకపోతే నీ మనసులో ఆ మాస్క్ మ్యాన్ ఉన్నాడని తెలిసిన తర్వాత నేను నిన్ను డిస్టర్బ్ చేయాలని అనుకోవడం లేదు. మొదట్లో మా అన్నయ్య నీ వైపు అట్రాక్ట్ అయ్యాడు అనుకున్నాను. కానీ అతనికి ప్రియ నచ్చిందని అర్థమవుతుంది. నువ్వేమీ టెన్షన్ పడకు. నేనొక్కసారి వద్దనుకున్నానంటే
మళ్ళీ కావాలని అనుకోను అని అన్నాడు. అన్వితకు వింతగా అనిపించింది. రాఘవ్ అలా మాట్లాడతాడని ఆమె కలలో కూడా అనుకోలేదు. ఏం ఆలోచిస్తున్నావన్విత? వీడిలాగే చెప్తాడు, మళ్ళీ వెంట పడతాడు అనుకుంటున్నావా? నేను మాటంటే మాటే, అవినాష్లా పిచ్చివాణ్ణి కాదు అని సీరియస్గా చెప్పాడు రాఘవ్. అవినాష్లా మీరు బిహేవ్ చేయరని నాకు తెలుసు సార్ అని అంది అన్విత. ఆ మాటలకు సంతృప్తిగా ఫీలైన రాఘవ్, నెక్స్ట్ కార్ షోకి ప్రముఖ సెలబ్రిటీ వస్తున్నాడని నీకు చెప్పాను కదా, అతను తన కూతురు పెళ్లికి ఒక కొత్త కార్ని గిఫ్ట్గా ఇవ్వబోతున్నాడట. ఆ కార్ మోడల్ని మనమే డిజైన్ చెయ్యాలి. ఇప్పుడు ఆ విషయం మాట్లాడ్డానికే వెళ్తున్నాం అని డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేశాడు. ఎవరా ప్రముఖ సెలబ్రిటీ అని అన్విత మనసులో అనుకుంటుండగా, వరల్డ్ ఫేమస్ ఆర్కిటెక్ట్ అండ్ ల్యాండ్స్కేప్ ఆర్టిస్ట్ అయిన కోటా రాధాకిషన్ని ఇప్పుడు కలుసుకోబోతున్నాం అని చెప్పాడు రాఘవ్. రాధాకిషన్ పేరు వినిపించగానే అన్విత అలర్ట్ అయ్యింది. ఒక్కసారిగా ఆమె మనసులో కొన్ని వేల ఆలోచనలు వచ్చాయి. కూతురు పెళ్లంటే అవినాష్ లాస్యల పెళ్లి అయ్యుంటుందని ఆమె అనుకుంది. లాస్య కోసమే కారును గిఫ్ట్గా ఇవ్వబోతున్నాడని ఊహించింది. ఆ సమయంలో చిన్నప్పటి నుండి లాస్య తనకు చేస్తున్న అన్యాయం గుర్తొచ్చింది. చిన్నప్పుడు చదువుని, పెద్దయ్యాక భర్తని, ఇప్పుడు తండ్రిని లాగేసుకున్న లాస్య మీద విపరీతమైన కోపమొచ్చింది. ఆమె పిడికిళ్లు బిగుసుకున్నాయి. అనేక రకాల ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, అన్విత, అన్విత, నేను చెప్పింది విన్నావా అని కొంచెం గట్టిగా అడిగాడు రాఘవ్. ఆ అరుపులతో ఆలోచనల్లోంచి బయటకు వచ్చిన అన్విత, ఎస్ సార్, ఐ టోటలీ అండర్స్టాండ్ అని థమ్సప్ చూపించింది. సరే అన్నట్టుగా తల ఊపిన రాఘవ్, నాకు వయసు పైబడిన వాళ్లతో డీల్ చేయడమంటే తెగ చిరాగ్గా ఉంటుంది. వాళ్ల చాదస్తం నాకు కోపం తెప్పిస్తుంది. కానీ రాధాకిషన్తో మంచి రిలేషన్ ఏర్పరచుకోమని అన్నయ్య ప్రవీణ్ చెప్పాడు. ఇంకొన్ని రోజుల్లో వాడు రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడంట అని చెప్పాడు. రాధాకిషన్ వరల్డ్ ఫేమస్ ఆర్కిటెక్ట్ కాబట్టి రిలేషన్ పెంచుకోమని చెప్పాడేమో అని అంది అన్విత. ఆయనంత ఫేమస్ అని నీకెలా తెలుసు అంటూ ఒక్క క్షణం ఆమె వంక చూశాడు రాఘవ్. ఫేమస్ అయినప్పుడు అందరికీ తెలుస్తుంది కదా అని అన్విత చెప్తుండగానే ఏదో గుర్తొచ్చిన వాడిలా టక్కున అన్విత వైపు తిరిగాడు రాఘవ్. కోటా రాధాకిషన్, కోటా అన్విత, నీ రెజ్యూమ్లో నీ పూర్తి పేరు చూశాను. మీ ఇంటి పేరు కూడా కోటా కదా, రాధాకిషన్ నీకు రిలేటివ్ అవుతాడా అని ఆశ్చర్యంగా అడిగాడు. అతని మెమరీకి అన్విత అవాక్కయ్యింది. కాని వెంటనే సర్దుకొని, అంత డబ్బున్న పర్సన్ నాకు రిలేటివ్ అయితే నేను నా బాబాయ్ మెడిసిన్ ఖర్చుల కోసం ఎందుకు జాబ్ చేస్తాను అని నెమ్మదిగా అంది అన్విత. రోడ్డు మీద కార్ ఫాస్ట్గా వెళ్తుంది. అన్వితలో అంతకన్నా 100 రెట్లు వేగంగా ఆలోచనలు కదులుతున్నాయి. ఆమె పాయింట్లో నిజముందని తెలుసుకున్న రాఘవ్, అన్విత, మీ బాబాయ్ ట్రీట్మెంట్కి నీ బాయ్ఫ్రెండ్ డబ్బులివ్వట్లేదా అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగాడు. అలా కాదు సార్, తను నాకు డబ్బు ఇస్తాడు. కాని ప్రతిసారి అతనిపై డిపెండ్ అవ్వడం కరెక్టు కాదు కదా, అందుకే నేను కష్టపడాలని అనుకుంటున్నాను అని చెప్పింది అన్విత. ఆ మాటలకు రాఘవ్ ఒక్కసారిగా పెద్దగా నవ్వాడు. ఇప్పుడు అర్థమయ్యింది అన్విత, నువ్వు అవినాష్ ఫ్యామిలీలో సెట్ కావు. వాళ్ల ఫ్యామిలీ పూర్తిగా డిఫరెంట్. వాళ్లకు కావాల్సింది కేవలం తమ వారసులని కడుపులో మోసే అమ్మాయి మాత్రమే. నీలాంటి ఇండిపెండెంట్ ఆలోచనలున్న వాళ్లు వాళ్లకి అనవసరం అని తన అనలైజేషన్ని బయటపెట్టాడు. అన్విత కూడా చిన్నగా నవ్వింది. కాని ఆ విషయం గురించి మాట్లాడకుండా, సార్, ఈరోజు నన్నెందుకు పిలిచారు? ప్రముఖ సెలబ్రిటీ రాధాకిషన్ గారితో మీరు డిస్కస్ చేస్తే అక్కడ నాకేంటి పని? నేను జస్ట్ మేకప్ ఆర్టిస్ట్ని అని సందేహంగా అడిగింది. అక్కడికే వస్తున్నానన్విత. రాధాకిషన్ మన మాట వినాలంటే ముందు అతని కొడుకు మన మాట వినాలి. నీకు తెలుసు కదా, అతని కొడుకు మొన్న కార్ షోలో మన కార్ని ఎంతలా పాడు చేశాడో. నేను రాధాకిషన్ గారితో డీల్ చేస్తాను, నువ్వు ఆ పిల్లాన్ని డీల్ చెయ్యి. నేనాయనతో మాట్లాడుతున్నప్పుడు ఆ పిల్లాడు నాకు కనబడకుండా ఉంటే చాలా మంచిది. అలా చెయ్యాల్సిందే నువ్వే. ఒకవేళ నాకు వాడు కనబడితే వాణ్ణి అక్కడే విపరీతంగా కొట్టాలనిపిస్తుంది. సో అలా కాకుండా ఉండాలంటే నువ్వు వాణ్ణి నాకు కనపడకుండా చెయ్యాలి అని అసలు విషయం చెప్పాడు రాఘవ్. అన్వితకు నవ్వొచ్చింది. కాని అదే టైంలో రాఘవ్ చెబుతున్నది నిజమేనని అనిపించింది. రిషి చేస్తున్న పనులకు ఎవ్వరికైనా కోపమొచ్చేస్తుంది. తనకే శక్తి ఉంటే రిషిని అమాంతం అంతరిక్షంలోకి ఎగిరేసేది. అయితే రాఘవ్ మాటలు అన్వితకు కొత్తగా అనిపిస్తున్నాయి. ఎప్పుడైనా ఆర్డర్ వేసినట్టుగా అతడు మాట్లాడడం చూసింది. కాని
రిక్వెస్టింగ్గా అతడు ఎప్పుడూ మాట్లాడలేదు. మొదటిసారి అలా మాట్లాడుతుండడంతో ఆమె ఆశ్చర్యపోయింది. ఈ మీటింగ్ సక్సెస్ అయ్యి రాధాకిషన్తో రిలేషన్షిప్ సరిగ్గా కుదిరితే మా అన్నయ్య హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను నీకు అమౌంట్ కూడా పే చేస్తాను. 10 సంవత్సరాల వరకు మీ బాబాయ్ హాస్పిటల్ బిల్లుకు సరిపడా డబ్బు ఇస్తాను అని అన్నాడు రాఘవ్. మీ అన్నయ్య హ్యాపీనెస్ గురించి మీరంతలా ఆలోచిస్తున్నారా అని రాఘవ్ని ప్రశ్నించింది అన్విత. అఫ్కోర్స్, వాడు నాకు అన్నయ్య, నేనా మాత్రం ఆలోచించలేనా అని అతడు అన్నాడు. సరే అన్నట్టుగా తలూపిన అన్విత రాధాకిషన్ గురించి ఆలోచించసాగింది. అసలు రాధాకిషన్కి జయశ్రీకి ఎప్పటినుండి సంబంధముందో తెలుసుకోవాలని ఆమె అనుకుంటోంది. రాఘవ్ వల్ల రాధాకిషన్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చని ఆమె అనుకుంటోంది. అరగంట తర్వాత పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ ఎంట్రన్స్ వద్ద కారు ఆగింది. ఆ ప్రదేశంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో పాటు కనిపించారు. బెలూన్లు, బొమ్మలు, చిరుతిళ్లు అక్కడ కనిపించాయి. జనం ఎక్కువగా ఉండడంతో అక్కడంతా గోలగోలగా ఉంది. కార్ ఆగడంతోనే ఒక చిన్న పాప కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కారులోంచి దిగిన అన్వితను చూసి, అక్కా, ఇది ప్రిన్సెస్ కార్ కదా అని పింక్ కలర్ కార్ని చూస్తూ అడిగింది. ఆ పాప పింక్ కలర్ డ్రెస్ వేసుకుని, అదే రంగు షూస్, అదే రంగులోని హెయిర్ పిన్స్ పెట్టుకుని కనిపించింది. ఆమెకు పింక్ కలర్ అంటే ఎంతో ఇష్టమని తెలిసిపోతోంది. అది అర్థం చేసుకున్న అన్విత, కార్ బాగుంది కదా అని పాపతో అంది. చాలా బాగుందక్కా, నువ్వు కూడా అందంగా ఉన్నావు. నేను కూడా నీలా ఉండాలనుకుంటున్నాను అని ముద్దు ముద్దుగా పాప అనడంతో, నువ్వు ఆల్రెడీ అందంగా ఉన్నావు, పెద్దయ్యాక ఇంకా అందంగా అవుతావు అని పాపను ముద్దు చేస్తూ అంది అన్విత. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతుండగా కొద్ది దూరంలో నుండి చేతిలో పింక్ కలర్ బెలూన్లు పట్టుకుని పాప తల్లి పరిగెత్తుకుంటూ వస్తోంది. కార్ దగ్గరికి చేరుకున్న పాప తల్లి అన్విత వైపు చూస్తూ, మీరేమీ అనుకోకండి, ఈ పాపకి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. ప్రతిదీ పింక్ కలర్లోనే ఉండాలనుకుంటుంది. తన గది కూడా మొత్తం పింక్ కలర్లోనే ఉంటుంది. తను మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటే ఐఎమ్ సారీ అని చెప్పింది. పర్వాలేదండి, మీ పాప మాట్లాడుతుంటే ముద్దుగా అనిపిస్తుంది. నాకు కూడా ఇలాంటి పాప ఉంటే బావుండనిపిస్తుంది అని అనుకోకుండా టక్కున అనేసింది అన్విత. అప్పుడే కార్ దిగి డోర్ని ఆనుకొని ఫోన్లోకి చూస్తున్న రాఘవ్ వైపు చూసిన పాప తల్లి క్యూరియాసిటీని ఆపుకోలేక, అతను మీ బాయ్ ఫ్రెండా అని అడిగింది. లేదు లేదు, ఆయన నా బాస్, నేనాయన కంపెనీలో వర్క్ చేస్తున్నాను అని అన్విత చెప్పడంతో, బాస్ అయినా మిమ్మల్ని ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. జనరల్గా రోడ్ల మీద పింక్ కలర్ కార్లు కనిపించవు. అమ్మాయిలకు ఇష్టమైన రంగని తెలిసినా కూడా ఆ రంగుతో కూడిన వస్తువులను తమ కోసం కొనడానికి అబ్బాయిలు ఇష్టపడరు. కాని నిన్ను పింక్ కలర్ కార్లో ఇక్కడి వరకు తీసుకొచ్చాడంటే అతనికి మీరంటే ఇష్టమని అర్థమవుతుంది అని అనలైజ్ చేస్తూ చెప్పింది పాప తల్లి. ఆ మాటలకు అన్విత నోరు వెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయింది. లేదండి, అలాంటిదేం లేదు అని అన్విత అంటున్నా వినకుండా, ఖచ్చితంగా ఉందండి, కావాలంటే ముందు ముందు చూస్తూ ఉండండి అని కేవలం అన్వితకు మాత్రమే వినబడేలా చెప్పింది పాప తల్లి. ఆమె అలా మాట్లాడుతుంటే అన్వితలో అనేక ఆలోచనలు కలిగాయి. రాఘవ్ సార్ ఇంతకు ముందు ఎప్పుడూ పింక్ కలర్ కార్ని తీసుకురాలేదు. బ్లూ, గ్రే కలర్ కార్లను ఎక్కువగా తీసుకొచ్చేవాడు. ఈసారి మాత్రమే స్పెషల్గా పింక్ కలర్ కార్ని తీసుకొచ్చాడని ఆలోచిస్తూ రాఘవ్ వైపు చూసింది అన్విత. రాఘవ్ ఇంకా అన్వితను ప్రేమిస్తున్నాడా? రాధాకిషన్తో అతనికి రిలేషన్ పెరుగుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.